కొద్దిగా మంది వస్తాయి టీవీ అడ్డం స్టార్ట్ చేద్దామా ఇలా వెనక అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒక డికాయిటీ కేస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, రాబరీ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, థెఫ్ట్ కేసెస్లో బాగా హౌస్ బ్రేకింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన స్పెషల్ టీం ఫామ్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత పాణ్యం ఇన్స్పెక్టర్, ఎస్ఐ పాణ్యం, నంద్యాల తాలూకా సిఐ, తర్వాత మన సిసిఎస్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ క్రిమినల్కి పట్టుకున్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్తాను. చెంచు మేకల హనుమంత, 25 years వయసు ఉంది, గడివేముల మండల్ చెందిన వాళ్ళు. వీళ్ళ పైన 2019 నుంచి బాగా కేసెస్ ఉన్నాయి. 19 నుంచి హౌస్ బ్రేకింగ్, రాబరీ, ఇంకా ఎడ్లపాడు పిఎస్ ఇప్పుడు పల్నాడులో ఒక డికాయిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటి నుంచి వీళ్ళు ఎవరికి అరెస్ట్ చేయకుండా పారిపోవడం, అఫెన్స్ చేసిన అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి. రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది, తర్వాత ఒక పాణ్యంలో రీసెంట్లీ రాబరీ జరిగింది. ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్నీ మ్యాచ్ అయింది. అప్పుడు మన డెడికేటెడ్గా అప్పటి నుంచి వీళ్ళకి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన సిసిఎస్సిఐ, పాణ్యం సిఐ ఒకసారి మిస్ కూడా అయ్యారు. ఒక ఒక మన పట్టుకునే టైంలో వీళ్ళు మిస్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఈరోజు సక్సెస్ఫుల్గా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత రికవరీ కూడా మన ప్రాపర్టీ చాలా వరకు చేసాము. ఇంకా కొన్ని దాంట్లో కేసెస్లో 2 ముద్దాయి ఉన్నారు, స్టిల్ అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వీళ్ళ పైన 22 కేసెస్ ఉన్నాయి. 22 కేసెస్. మిగతా కేసెస్లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు. దానికోసం అన్ని NBWs పెండింగ్ ఉన్నాయి. సో అన్ని ఈరోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము. ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళకి 7 years కన్విక్షన్ పడింది ఇడ్లపాడు కేసులో. దానికి కూడా స్పీడీ ట్రయల్లో పెట్టుకొని వీళ్ళకి కూడా కన్విక్షన్ లాగా మనం ట్రై చేస్తాము. తర్వాత వీళ్ళ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు, కొంతమంది ఇప్పుడు చేయడం లేదు. కానీ వాళ్ళు చేసిన నేరంకి వాళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి. అలా కోర్టులో హాజరు లేకుండా ఉంటే వాళ్ళపైన NBWs కూడా ఇప్పుడు 9 members వరకు NBW పెట్టడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేసాము. వాళ్ళకి కూడా ఎవరెవరు మారిపోతాడో ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ మారిపోవడం. కానీ మీ చేసిన నేరంకి మీకు ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాలి, ట్రయల్ నడవాలి. ట్రయల్లో ఇబ్బంది పెడితే మీ NBW ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత మీ రిమాండ్ లోపల ఉంటాడు, అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఉంటాడు. సో అదే మీకు అదే మన ఇప్పుడు చేసిన పనికి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్, పాణ్యం సర్కిల్ టీమ్ అండ్ తాలూకా టీం. వాళ్ళు బాగా పని చేశారు. మన డిఐజీ సార్ కూడా వాళ్ళకి అప్రిసియేషన్ ఇస్తున్నారు. బాగా పట్టుకున్నారు. అటాక్ కూడా జరిగింది. చిన్నమదిరెడ్డి, నాగరాజు, కృష్ణ నాయుడు, గులాం హుసేన్, ఇస్మాయిల్, ఆర్ఎం భాష ఏఎస్ఐ పాణ్యం పిఎస్, కృష్ణయ్య పాణ్యం పిఎస్, కర్మతుల ఇన్ఫర్మేషన్ కర్మతులు మిస్ అయినప్పుడు ఫస్ట్ టైం ఇంకా నియరెస్ట్ ఉన్నాడు సార్. కాకపోతే